పాలకొల్లులో మంత్రి నిమ్మల కనుసన్నల్లో రెడ్ బుక్ రాజ్యాంగం వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. 2022లో జరిగిన ఘటనపై కోర్టులో కేసు కొనసాగుతున్న సిఐడితో కేసు నమోదు చేయించి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు తెరలేపారు. ప్రోటోకాల్ పేరుతో రచ్చ చేసి ఇప్పుడు రివర్స్ కేసులు పెట్టడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. 10 మంది వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడంతో పాటు రోజుకొకరిని విచారణకు పిలుస్తున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు వేధింపుల పర్వం తారాస్థాయికి చేరింది. జరగని గొడవను జరిగినట్టుగా చిత్రీకరించి నానా హంగామా చేసి చివరికి అనుచరుడితో కేసులు పెట్టించి కేసును సిఐడికి అప్పగించారు. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు ఒక్కొక్కరిని సిఐడి విచారణకు హాజరు కావాలి అంటూ నోటీసుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. 2022లో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల సందర్భంగా జరిగిన ఘటనపై నిమ్మల ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు. మంత్రి నిమ్మల ఆదేశాలతో పోలీసులు ఈ నెల 1 నుంచి వైఎస్ఆర్సీపీ నేతలను విచారణ పేరుతో వేధించడం ప్రారంభించారు. 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగింది. అప్పటి రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, కారుమూరి నాగేశ్వరరావుతో పాటు అప్పటి విప్ ముదునూరి ప్రసాదరాజు, వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కవురు శ్రీనివాస సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అప్పటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన అనుచర గణంతో సమావేశం వద్దకు వచ్చి వివాదం సృష్టించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అయితే ఈ ఘటనపై 2024 డిసెంబర్ 13న టీడీపీ కార్యకర్త తాడి శశిధర్తో మంత్రి నిమ్మల రామానాయుడు ఫిర్యాదు చేయించారు.